ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. దానియేలు 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే బుద్ధిమంతులుగా ఉంటున్నారో వారు జ్యోతుల్ని పోలి ఉంటారని, ఎవరైతే నీతి మార్గము అనుసరించి నడుస్తారో, ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఈ క్రిస్మస్ యొక్క సందర్భంలో మరి చాలామంది నక్షత్రాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఎందుకని అంటే ఆయన నక్షత్రము యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు యాకోబులో ఒక నక్షత్రము ఉదయించింది కాబట్టి. మరి నక్షత్రమునికి ఉన్న గుణం ఏంటంటే నిత్యము ప్రకాశిస్తుంది. అలా నిత్య ప్రకాశము కలిగి ఉండాలి అంటే కొన్ని పనులు చేయాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున నడవాలి. ఆ బుద్ధి, తెలివి, వివేకాన్ని కలిగి ఉండాలి. అటువలే దేవుడు చూపిస్తున్న చక్కటి నీతి మార్గాన్ని అనుసరించి నడవాలి. ప్రియమైన వాళ్ళరా, అంతేకాకుండా అనేకులను ఆ యొక్క నీతి మార్గం వైపు త్రిప్పాలి. ప్రియమైన వాళ్ళరా, నీతి మార్గం వైపు తిప్పాలి. మనము 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడని చెప్తూ ఉంటారు. కానీ ఎవరైతే నీతి మార్గంలో ఉంటున్నారో వారు లోక మార్గంలో ఉన్న వారిని నీతి మార్గం వైపు నడిపించాలని. మరి అటువంటి వారు నక్షత్రాల వలె నిత్య ప్రకాశితులుగా జీవిస్తారు. ఆనాడు ఆయన నక్షత్రము యాకోబులో ఉదయించిన నక్షత్రం ప్రియమైన వల్లరా ఎంతో మందిని యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపించింది, దారి చూపించిందండి. మరి ఆ నక్షత్రం వలె ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొద్దకు దారి చూపించేవారిగా ఉండాలి. కావున ఆ నక్షత్రం వలె నిత్యము నిరంతరము ప్రకాశిస్తూ తేజరిల్లుతూ ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండాలి. ఎవరైతే ప్రకాశిస్తారో మరొకరిని ఆ వెలుగులోనికి నడిపించేలా ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.